ఇప్పుడే ఫ్యాక్టరీ నుండి ఫోన్ వచ్చింది. కంపెనీ వర్కర్ మీద కోపంతో కొత్త కారు తగలబెట్టావటగా. కారు కాలిస్తే నష్టం ఎవరికి? మనకేగా. తప్పే, నేను చేస్తున్నది తప్పే, నాకు తెలుసు. నాకు వచ్చే కోపంలో ఆవేశంలో నన్ను నేనే మర్చిపోతాను. ఏం చేస్తున్నానో తెలియకుండా చేస్తున్నాను. ఆడపిల్లకింత కోపం ఉండకూడదు, అది మంచిది కాదు. నువ్వు మారినట్లయితే రేపు అందరూ నన్ను తిట్టిపోస్తారు. ఎవడు తిట్టేది? మీ గురించి ఎవడైనా ఏదైనా అంటే నేను వాడిని ఊరికి వదిలిపెడతానా? వాడి పీక పిసికేస్తాను. చూసావా, ఇప్పుడేగా అన్నాను, అంతలోనే కోపం వచ్చింది. ఇదే నేను వద్దంటున్నాను. చూడమ్మా, నా తల్లి కదూ, ముందు నీ కోపం తగ్గించుకోమ్మా. ఏ విషయమైనా ఆలోచించి నిర్ణయం తీసుకో. లేదంటే కన్న తల్లి పెంచుంటే ఈ పిల్లలా తయారవుతుందా? పని మనిషి పెంచిన పిల్ల కదా అని తప్పుగా మాట్లాడతారు. ఇంకెప్పుడు నేను అలా చేయనమ్మా. ఎవరో వచ్చారు చూడు బాబు. కమింగ్. మీరా? ఎందుకు ఇలా వచ్చారు? ఏం పని? మీ ఇల్లు ఇక్కడేం చెప్పారు, మిమ్మల్ని చూద్దామని వచ్చాను. ఏమిటండి మీరు కంపెనీలో పనిచేసే ఒక ఫ్రెండ్ చూడాలని వస్తే అలా అడుగుతారేమిటి? కాదు, ఇంట్లో ఎవరు లేరు, ఒక్కనే ఉన్నాను, అమ్మొక్కతే ఉంది. అయితే అది కాదండి, నన్ను చూడడానికి ఒక అమ్మాయి వచ్చిందంటే అమ్మ ఏదైనా అపార్థం చేసుకోవచ్చు. ఏమండి, మోటార్ బైక్ లో నన్ను తీసుకుపోయారని చెప్తే ఆవిడ సంతోషపడుతుందా? అయ్యో, ఆ సంగతి చెప్పకండి. భయపడకండి, నేను మీకోసం రాలేదు. నా కోసం రాలేదా? అమ్మగారిని చూడాలని వచ్చాను. రండి. ఈవిడే మా అమ్మగారు. నమస్కారం అమ్మా. అమ్మా, ఈవిడ పేరు మీద మా కంపెనీలో పనిచేస్తున్నారు. నేను చూడాలని వచ్చారు. నీకు ఒంట్లో బాగాలేదని చెప్పాను, అందుకనే. కూర్చోమ్మా. అమ్మగారికి పక్షపాతమా? ఆవిడికి పనులు అవి చేయడానికి నేనున్నాగా. నిజానికి మీరు గ్రేట్ సార్. అమ్మా, మీ అబ్బాయి గారిని త్వరగా పెళ్లి చేసుకోమనండి. ఆయనకి తొందర లేకపోయినా మీ పనులు చూసుకోవడానికి కోడలు కావాలి. వాడికి పెళ్ళాన్ని నేను వెతకన్నా అమ్మా? ఇదే పెళ్లి కూతురని వాణ్ణి చెప్పమను. కట్టరా తాళి అని నేను చెప్తాను. ఇదే పెళ్లి కూతురని త్వరగా మీ అమ్మతో చెప్పండి. నా కంపెనీలో నా అభివృద్ధికి పాటుపడే ప్రతి కార్మికుడికి, ఈ కంపెనీ నంబర్ 1 కంపెనీగా ఉండటానికి పాటుపడే సహోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన కంపెనీలో ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టు ఈ ఏడాది ఎలక్షన్ జరగబోతుంది. ఈసారి కూడా మన మేనేజర్ యూనియన్ లీడర్ గా ఎన్నుకోబడతారు. ఈ సంతోషమైన విషయాన్ని మీకు తెలియజేయడం నా బాధ్యత. అదేమిటండి, ఎలక్షనే లేకుండా లీడర్ని ఎలా సెలెక్ట్ చేస్తారు? పోటీలో గెలిస్తేనే కదా లీడరు. అందులోనూ మా యూనియన్ లీడర్ని పోటీ లేకుండా ఎలా ఎన్నుకోవడం? ఎందుకు పోటీలు, ఎలక్షన్లు? కూర్చోరా. ఇన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీలో అలాగే జరుగుతుంది కదా. ఇన్నాళ్ళు జరిగింది, ఇకపై జరగకూడదు. అంటే నన్ను ఎదిరించి ఎవరినో నిలబెడతారా? మిమ్మల్ని ఎదిరించి కాదు, మీరు నిలబెట్టేవాడిని ఎదిరించి. నా మేనేజర్ ఎదిరించి ఎలక్షన్ లో నుంచునే ధైర్యం ఇక్కడ ఎవరికుంది? ఏమంటుంటే అనుకున్నాను, నువ్వే నిలబడతావని అనుకున్నాను. అయ్యో లేదండి, నాకు ఈ ఎలక్షన్ లో లీడర్ అనే పేరు ఏమి ఇష్టం ఉండదండి. నేను ఎంత చెప్పినా వినకుండా కాదు ఎలక్షన్ లో నుంచోవాలి, పోటీ ఉండాలి, అప్పుడే దేశం బాగుపడుతుంది. నువ్వు నుంచో, 2 చేతులు కొడితేనే సౌండ్ వస్తుంది, ఓ చేత కొడితే దెబ్బలు తగులుతాయి, కొట్టే చెయ్యి అన్నం పెట్టాలి, తిట్టే నూరు ముద్దెట్టుకోవాలి, నువ్వు నుంచో తప్పు ఒప్పని చెప్పి నా ప్రాణం తోడేశారండి. సరేనానండి. ఈయనకి పోటీగా నుంచిన ఆయన్ని ఆదరిస్తారా? ఏంటిది, 5 మంది చేతులు ఎత్తారు, మిగతా వాళ్ళతో మౌనంగా ఉన్నారు. ఏం మాట్లాడుకో, మంత్రి గారింట్లోనే ఆయన పెళ్ళం ఆయనకే ఓటు వేస్తుందని గ్యారంటీ లేదు. వీళ్ళంతా మౌనంగా ఉన్నారు, నువ్వేం భయపడకు గురు. వీళ్ళతో నేను మాట్లాడతా, నువ్వు ధైర్యంగా నించో. ఏమయ్యా ఇదిగా నేను చెప్పేది వినడయా, మన కృష్ణకి ఓటేయండియా, మనవాడికి ఓటేయండియా. ఇదిగా ఎలక్షన్ లో నా మేనేజర్ గెలవని, ఆ తర్వాత నేనేం చేస్తానో చూడు. మిస్టర్ ప్రకాష్, మిమ్మల్ని ఎదిరించి మీ యూనియన్ ఎలక్షన్ లో ఎవరు నిలబడరని చెప్పారు, కానీ ఇప్పుడు కృష్ణ అనేవాడు ఎవడో నించున్నట్టుగా. సార్, వాడు నన్ను ఎదిరించి నించోలేదు సార్,
మా బాసుకు పోటీగా నించున్నాడు. ఆవిడ ఎదిరించి కంపెనీ ఎలక్షన్ లో ఎవడో గెలవలేడు సార్. నిన్న జరిగిన ఎలక్షన్ మీటింగ్ లో ఒక 10 మంది కూడా వాడికి చేతులు ఎత్తలేదు సార్. మీటింగ్ కి వచ్చే అంతమంది మనకే ఓటు వేస్తారని, రాని వాళ్ళు అంతమంది మనకి వెయ్యరని చెప్పలేమయ్యా. కానీ జనం అభిప్రాయం మాత్రం ఎన్నటికీ ఒకే విధంగా ఉంటుంది. రేపు ఎలక్షన్ జరుగుతుంది. ఎవరు గెలుస్తారో చూడండి. మీరు గెలవచ్చు, ఓడచ్చు, మేము ఓడిపోకూడదు. నేను ఓడిపోను, మిమ్మల్ని ఓడిపోనివ్వను. మన కృష్ణ గెలిచాడు. హలో, యూనియన్ ఎలక్షన్ లో కృష్ణ గెలిచారు మేడం. మీ క్యాండిడేట్ ఓడిపోయారు. యూనియన్ లీడర్, యూనియన్ లీడర్ కృష్ణ, యూనియన్ లీడర్. అందరూ లండన్ కేంబ్రిడ్జ్ లో చదివిన వాళ్ళు. మీ అందరికీ ఇంగ్లీషు తప్ప వేరే భాష రాదా? తెలుగులో చెప్పండి రా. కార్మిక నాయకుడు, కార్మిక నాయకుడు. ఇంతవరకు ఓనర్ గారి కాకా పట్టిన వాడిని ఓడించిన కృష్ణ. ఈయనేదో ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి పోతున్నట్టు. నువ్వు గెలిస్తే అసెంబ్లీకి వెళ్తావా? ఇదంతా ఒక ఎలక్షన్ రా. మరి ఎందుకు నించున్నావు? ఏదో ఒక 100 మంది ఓట్లు వేసి ఆయన లీడర్ చేశారు అంటే నేను ఓడిపోయినట్ట. ఇప్పుడు నువ్వు ఓడిపోలేదనుకుంటున్నావా? దొంగ నా కొడకల్లా. ఆపండి ఆపండి, ఆయన ఏం చెయ్యద్దు. అలాగే తీసుకురండి. కొంచెం ఉండండి. మూర్తి వచ్చారు తెచ్చి కూర్చోండి. కాలు మీద కాలు వేసుకోండి. నీ కాలు మీద కాలు వేసుకోవయ్యా. కాలు ఆడించండి. కాలు ఆడించండి. మర్యాదగా క్షమాపణ అడగాలంటారే, దాని అర్థం ఇదే. మేం మర్యాద ఇచ్చాం, మీరు క్షమాపణ అడగండి. ఏమిటి ఇక్కడ గొడవ? మేడం, వీళ్ళు గెలవటం వల్ల ఓడిపోయిన నన్ను అవమానిస్తారు. ఓడిన వాళ్ళని అవమానించడం అసభ్యత కదూ. సభ్యత గురించి మాకు తెలుసు మేడం, కానీ అసభ్యంగా ప్రవర్తించే వాళ్ళకి సభ్యత అంటే ఏమిటో నేర్పాలి. ఏమిటది? వీడు అందరినీ అసహ్యంగా తిట్టాడు. క్షమాపణ అడగకుండా వదులుతావా? నన్ను క్షమించండి. పోరా పోరా, ఇక్కడి నుంచి పోరా, పడుతాయి. తిరుపతి తీసుకెళ్లి గుండు గీకిస్తాను. మిస్టర్ యూనియన్ లీడర్, ఎస్ మేడం. యూనియన్ లీడర్ అయ్యావు కనుక నీ ఇష్టం వచ్చినట్లు ఏదన్నా చేయొచ్చు అనుకో. మేడం, మీ మీద ఏం కావాలి నీకు? మన వాళ్ళు విదేశాల్లో చదువుకుని వచ్చిన తెలుగు సంస్కృతిని మాత్రం మర్చిపోరు. కానీ నువ్వు మర్చిపోయావు. నీలాగే నేను బయట అందరి ముందు బిహేవ్ చేస్తున్నట్టయితే నీకు నాకు వ్యత్యాసం లేకుండా పోతుంది. ఏమన్నా? జీతం ఇచ్చే ఓనర్ కి వర్కర్ చెమట వచ్చి లాభాలు తెచ్చి పెడతాడు. అయినా బోనస్ ఇచ్చే ఓనర్ కి వర్కర్ ఎలాంటి బహుమానం ఇవ్వడు. కానీ ఈ వర్కర్ కొంచెం ప్రత్యేకమైన వాడు. చచ్చేంత వరకు ఓనర్ కి బాగా జ్ఞాపకం ఉండే ప్రజెంట్ ఇవ్వనట్టయితే వీడు మగాడే కాదు. నన్ను పనిలోంచి తీసేసి గదిలో జరిగిన రాద్ధాంతం బయట ఎవరి దగ్గర అనకు. అది నీకే అగౌరవం. తెలిసిందా?